స్తోత్రం చెప్దాం. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారు చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క ఘననామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మీ తోటి వారి తట్టు కూడా తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి లేదా వందనాలు చెప్పి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఓబద్యా గ్రంథం పేజీ నంబర్ 761. ద బుక్ ఆఫ్ ఓబద్యా. వాక్య ధ్యానం కొరకు ఓబద్యా గ్రంథాన్ని తెరచి చూద్దాం. 761 పేజీ. వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఓబద్యా అనే పదానికి అర్థం వర్షిప్పర్ ఆఫ్ యావే, అంటే యెహోవా దేవుని యొక్క ఆరాధకుడు. మరొక అర్థం ఏంటంటే సర్వెంట్ ఆఫ్ యావే, యెహోవా దేవుని సేవకుడు. మరొక అర్థం ఏంటంటే స్లేవ్ ఆఫ్ యావే, అంటే యెహోవా దేవుని యొక్క బానిస అని అర్థం. తెలుగులో చెప్పాలి అంటే ఆరాధకుడు, దేవుని ఆరాధకుడు, దేవుని సేవకుడు, దేవుని బానిస అని అర్థం. ఓబద్యా గ్రంథం ఏకైక అధ్యాయము కలిగిన పుస్తకం. బైబిల్లో ఒకే అధ్యాయం కలిగిన పుస్తకాలు అనేకం ఉన్నాయి. వాటిలో బైబిలులో గ్రంథస్థము చేయబడినటువంటి ఇదొక గ్రంథం, ఏకైక అధ్యాయం కలిగినటువంటి గ్రంథం. ఇది చిన్న గ్రంథమే కానీ మన జీవితానికి సరిపడినటువంటి ఉపదేశాన్ని మనకి అందించిన గ్రంథం ఇది. కేవలం 21 వచనాలతో ఉన్నటువంటి పుస్తకం మన జీవితాన్ని గుణపరచగలదు. ఎందుకు అంటే నేను ముందుకు మిమ్మల్ని తీసుకువెళుతున్నప్పుడు మీకు అర్థమైంది. ఇదొక దర్శనం, ఇట్స్ ఎ విజన్. ఇదొక దర్శనం అని మొట్టమొదటి వచనంలోనే గ్రంథకర్త రాసినట్లుగా మనం చూస్తున్నాం. దీని విధానం అంటే వ్రాయబడిన విధానం, ఒరిజినల్ లాంగ్వేజ్లో వ్రాయబడిన విధానం ఏంటంటే హీబ్రూ భాషలో కవితాత్మకంగా వ్రాయబడింది. అంటే గద్య భాగం కాదు, పద్యాలతో వ్రాయబడినది, శ్లోకాల వలె, పాటల వలె వ్రాయబడిన గ్రంథం ఇది. సర్వసాధారణంగా పాటలు అనేవి ప్రభువుని గణపరుస్తాయి, కానీ ఇది శత్రువులకు కలుగుతున్నటువంటి ఆ తీర్పును గురించి, వారి మీదకు రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి, తన ప్రజలకు కలగబోయే దీవెనల గురించి వ్రాయబడినటువంటి పద్యాల సంకలనం ఇది. కవితాత్మకమైన పాట ఇది. ఈ ఒకే ఒక అధ్యాయం కలిగిన ఈ పుస్తకాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ఒక భాగం ఏంటయ్యా అంటే ఎదోమీయులకు కలుగుతున్న తీర్పు. రెండవ భాగం ఏంటయ్యా అంటే యాకోబు వంశస్థులకు కలుగుతున్న ఆశీర్వాదం. ఎందుకు ఎదోము వారికి శాపం, ఎందుకు యాకోబు వారికి ఆశీర్వాదం? ఎదోము అంటే ఎవరో కాదు, ఏశావుకు మరో పేరు, మారు పేరు ఎదోము. మీకు ఆదికాండంలోనికి వెళితే అతనికి ఎదోము అనే పేరు ఎందుకు కలిగిందనేది చాలా స్పష్టంగా కలుగుతుంది, అర్థమైంది. ఎందుకయ్యా అంటే అరణ్యములో వేటాడి వేటాడి అలసిపోయి వచ్చినటువంటి ఈ ఏశావు వేడివేడిగా పొయ్యి మీద ఎర్రెర్రని కూర వండుతున్నటువంటి యాకోబుని చూసి అంటాడు, నాయనా నేను మిక్కిలి ఆకలి కొని ఉన్నాను, నా ఆకలి తీర్చు, అవసరమైతే నేను జ్యేష్ఠత్వాన్ని కూడా ఇచ్చేస్తానని దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని పణంగా పెట్టి ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన వ్యభిచారి భ్రష్టుడు ఏశావు.
ఇతడు ఎర్రని కూరను ఆశించిన కారణమున ఇతనికి ఆనాటి నుండి ఎదోము అని పేరు పెట్టబడినది. ఎదోము అనగా అర్థం ఎర్రనిది అని అర్థం, రెడిష్. అంటే ఎదోము అంటే ఎవరో కాదు, ఏశావు అని అర్థం. ఇంకొంచెం లోతుగా చెప్తే ఇక్కడ గ్రంథాన్ని బట్టి అకార్డింగ్ టు దిస్ బుక్ ఎదోము అంటే అర్థం ఏశావు సంతానం అని అర్థం. ఏశావు సంతానం మనకు తెలుసు. ఆది కాండంలోకి వెళితే వీరందరూ ఎదోమీయులు కానీ ఇశ్రాయేలీలు కానీ వీళ్ళందరూ అబ్రహాం సంతానమే. దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు, అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు, ఇస్సాకుకి రిబ్కాకి పెళ్లి చేశాడు. రిబ్కా గర్భంలో ఒక పోరాటం జరుగుతుంది. ఏంటి నాయన నేను ఇంత వేదన పడుతున్నానని ప్రార్థన చేసినప్పుడు రిబ్కమ్మతో దేవుడు మాట్లాడాడు, నీ గర్భములో 2 జనపదములు, 2 నేషన్స్, 2 జాతులు ఉన్నాయి. ఒక జాతి మరొక జాతి కంటే ఆధిపత్యాన్ని కలిగి ఉంటది. పెద్దవాడు చిన్నవాడికి లోబడతాడు, చిన్నవాడు పెద్దవాడి మీద పెత్తనం చేస్తాడు, ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. చిన్నవాడిని నేను ఆశీర్వదిస్తాను, పెద్దవాడిని దాసునిగా చేస్తాను అని ఆత్మదేవుడు ఆది కాండంలోనే వారి విషయమై ప్రవచించినట్లుగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే చిన్నప్పటి నుంచి కూడా ఈ ఏశావు యాకోబుల మధ్య ఒక శరీర సంబంధమైన పోరాటం మనకు కనబడతా ఉంది. మొదట్లో ఏశావు మంచోడిగా కనబడతాడు, తుదకు యాకోబే దీనుడైనట్టుగా కనబడతాడు. మీరు గమనించండి, మొదట యాకోబు ఏశావు జ్యేష్ఠుడిగా కనబడతాడు, తుదకు యాకోబే జ్యేష్ఠుడైనట్లుగా మనకు కనబడతాడు. మొదట ఏశావు దేవుని దయను పొందినట్లుగా కనబడతాడు, తుదకి ఆ కృపను కోల్పోయినట్టుగా కనబడి యాకోబు దానికి వారసుడైనట్టుగా కనబడతాడు. మొత్తానికి జ్యేష్ఠత్వమును దొంగిలించిన కారణమున యాకోబు మీదకి 400 మందిని తీసుకొని వెళ్ళి చంపడానికి ప్రయత్నం చేసి దేవుని కృప యాకోబు పొందుకొనిన కారణమున చంపడానికి వచ్చిన ఏశావుకి యాకోబు మీద కక్ష, కార్పణ్యం అవన్నీ పోయి కనికరము కలిగిన హృదయాన్ని ప్రభు ఇచ్చాడు. వీరి వరకు ఆ సమస్య తీరిపోయింది. వీరి వరకు వారు సమాధాన పడ్డారు, అన్నదమ్ములు సమాధాన పడ్డారు. సమాధాన పూర్వకంగానే వారు ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనకు ఆది కాండంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు సమాధాన పడ్డారు కానీ వీళ్ళ తరములో ఆ సమాధానం లేదు. నెక్స్ట్ జనరేషన్లో, తర్వాత తరములో ఎదోము వారికి అనగా ఏశావు సంతతికి, యాకోబు వారికి అనగా ఇశ్రాయేలు ప్రజలకి సమాధానము లేదు. ఏశావుకి ఒక రకంగా ఆ తమ్ముని మీద కనికరం కలిగింది కానీ ఏశావు తర్వాత వచ్చినటువంటి సంతతికి కనికరము లేదు. ప్రతి తరములో ఇశ్రాయేలీ మీద వారు పోరాడుతున్నట్టుగా, తగు పెట్టుకున్నట్టుగా, అసమాధానం కోరుకున్నట్లుగా, వారి నాశనాన్ని కళ్ళారా చూడాలని ఆశపడినట్లుగా ఏశావు జీవితం చాలా స్పష్టంగా, లేదా ఎదోము జీవితం చాలా స్పష్టంగా, లేదా ఎదోము అనగా ఏశావు వంశస్థులు జీవితాలు చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి. ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం, ఓబద్య గ్రంథంలో దేవుడు న్యాయాధిపతిగా కనపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. బాధించబడుతున్న తన పిల్లల విషయమై రోషము కలిగిన దేవుడిగా కనపడుతున్నాడు. ఆలస్యమైన తన ప్రజలకు న్యాయము చేసే దేవునిగా కనపడుతున్నాడు. ఇందులో నువ్వు గనక కొంచెం సహించగలిగితే నువ్వు పొందిన ప్రతికూలత కంటే, పొందిన శాపము కంటే, అనుభవించిన కష్టము కంటే అధికమైన ఆశీర్వాదం నేను ఇస్తానని ఈ ఓబద్య గ్రంథము ద్వారా దేవుడు తనను తాను రుజువు చేసుకున్నాడు. చప్పట్లు కొడతాం గట్టిగా, కొట్టాలి గట్టిగా, హల్లెలూయా, స్తోత్రం. నువ్వు సహించగలిగితే, ఓర్చుకొనగలిగితే, దేవుని కొరకు కనిపెట్టుకొనగలిగితే, నీ విరోధులను నీ కళ్ళ ముందే అణచగలిగిన దేవుణ్ణి నువ్వు బ్రతుకున్నప్పుడే చూస్తావు. ఆమేన్, చెప్పాలి హల్లెలూయా. దేవుడు తన ప్రజల విషయమై రోషము కలిగిన వాడు, తన సంకల్పనముకు నిబంధనకు పిలువబడిన
ప్రజల విషయంలో, దైవ జనుల విషయంలో, పిల్లల విషయంలో రోషము కలిగిన దేవుడు. నీకు కష్టము కలుగుతున్నప్పుడు, శత్రువు నీకు నష్టమును వాటిల్లో చేస్తూ ఉన్నప్పుడు, నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉండే దేవుడు కాదు, యాక్షన్ తీసుకునే దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చూస్తూ ఉండే దేవుడు కాదు, తగిన సమయంలో నీ శత్రువును తలదించి వారి ఎదుటే నీ తల ఎత్తగలిగిన దేవుడు. చూస్తూ ఉండే దేవుడు కాదు. నువ్వు ఎన్ని అవమానాలు అనుభవించావో, ఎంత కీడును అనుభవించావో, అంతకంతకు ఆశీర్వాదం వారి కన్నుల ఎదుట అనుభవించగలిగిన కృపని ఇవ్వగలిగిన తండ్రి అయిన దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ఆదరకరమైన మాట ఏంటంటే, నువ్వెంత కన్నీరు విడిచావో ఎవడు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఓబద్య గ్రంథాన్ని ఇంటికి వెళ్ళి ఒకసారి చదవండి. నీ కన్నీళ్లు ఆయన పుస్తకంలో వ్రాయబడ్డాయి. ఆమేన్. నన్ను చాలా మంది ఎన్నో కష్టాలు పెడుతున్నారండి. ఆ కష్టం నేను ఎవరికి చెప్పుకోలేను, చెప్పుకుని అర్థం చేసుకునే హృదయ వైశాల్యం ఎవరికీ లేదు. నాలో నేను దాచుకోలేను. ఏంటి నా పరిస్థితి, నా జీవితం ఏంటి, ఈ బ్రతకడం అవసరమా అనుకునే వారికి ఓబద్య గ్రంథం ఒక చక్కటి సమాధానం. నేను కొట్టిన దెబ్బలు, నువ్వు అవమానించిన అవమానాలు, నువ్వు పడిన నిందలు, నీకు జరుగుతున్న వ్యతిరేక్తమైన కార్యాలు నువ్వెవరికి చెప్పుకోలేకపోవచ్చు. చెప్పుకున్న ఎవరు నిన్ను ఆశీర్వదించలేకపోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నువ్వు పడిన ప్రతి కష్టానికి ప్రతిఫలం ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పడిన ప్రతి నష్టాన్ని పోడ్చగలిగిన, ఆశీర్వదించగలిగిన దేవుడైనా. చాలా మంది నిన్ను అణచివేస్తున్నట్లుగా ఉండవచ్చు. అసలు నీ ఆశీర్వాదాన్ని ఓర్వలేక అసూయపడి వీడిని ఏ విధంగా, ఈమెను ఏ విధంగా నశింపచేద్దామని ఆలోచన చేయవచ్చు. కానీ నిన్ను ఇంచు కూడా కదిలించరు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని చూచి ఓర్చుకోలేనోడు ఆ అసూయతోనే చస్తాడు తప్ప నిన్ను అంగుళం కూడా కదిలించలేడని ఓబద్య గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొద్ద నువ్వు పొందుకున్న దేనినైనా ఎవడైనా తనదిగా సొత్తుగా భావించి స్వతంత్రించుకొని బలాత్కారము చేత లాక్కున్నారేమో నాకు తెలియదు, కానీ వాళ్ళ చేతులలో నుండి ఎలా వాటిని నీ యొద్దకు రప్పించాలో ఎరిగిన దేవుడు, అంతకంతకు స్వాధీనపరుచుకోగలిగిన శక్తినివ్వగలిగిన దేవుడని, సమర్థుడని ఓబద్య గ్రంథం నిరూపిస్తుంది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను అంటున్నా, కోల్పోయావా, పోగొట్టుకున్నావా, అవమానించబడ్డావా, నిందించబడ్డావా, భారభరితమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చావా, ఎందుకు పనికిరాను, నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నావా? నా ప్రియులారా వినండి, దేవుని సంఘమా వినండి, నీకోసం ఈ సందేశం. నిన్ను తిరిగి పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదట నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని చెప్పడానికి ముందు, ఎదోము ఏ విధంగా, ఎందుకు శపించబడినది అనేది మనం కొంచెం ఆలోచించేద్దాం. 3వ వచనం. అత్యున్నతమైన పర్వతముల మీద, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగలిగిన వాడు ఎవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత మోసపోతివి. పక్షిరాజంత గూడంత నివాసము చేసుకొని, ఎత్తున నివాసము చేసుకొని, నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద అచ్చట నుంచి కూడా నేను క్రిందకు పడవేస్తాను. యేసుకి స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఎదోముని, ఎదోము అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏశావు సంతానం. ఏశావు సంతానాన్ని దేవుడు ఎందుకని తీర్పు తీర్చాడు? ఎన్నో రకాలుగా, అవన్నీ మీకు ముందుకెళ్తే తెలుస్తాయి. ఎందుకని తీర్పు తీర్చాడంటే, ఒకటి వారి హృదయ గర్వం. వారి హృదయ గర్వం. ఆది నుండి మన దేవుడు గర్వానికి విరోధమైన వాడు. దేవునికి అసహ్యత కలిగించేది, దేవునికి విపరీతమైన కోపమును రేపేది, దేవునికి రోషము రేపేది ఏంటయ్యి అంటే గర్వం. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపనివ్వగలిగిన దేవుడు. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ఆయన అహంకారులను ఎదిరించి ఏమిస్తాడు? దీనులకి కృపనిస్తాడు.
గర్విష్ఠుల గర్వం నడిచి గడ్డి తినిపించిన గొప్ప దేవుడు. బైబిల్లో సింహాసనాలను చూచి, రాజనగరులను చూచి, వారిని కట్టిన వాటిని, నాటిన వాటిని చూచి గర్వించిన వారి హృదయ గర్వమును సమూలముగా అణిచివేసిన సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మీరు ఆదికాండం నుంచి చూడండి, గర్వము చేత నింపబడిన, హృదయ గర్వముతో నింపబడిన ఎవరిని కూడా ఆశీర్వదించినట్టుగా మీరు చూడలేరు. ఎంత పనికి మాలినోడైనా విధేయుడైతే, సాత్వికుడైతే, దీనుడైతే ఆయన పాదాలు పట్టుకుంటే వాడి గత చరిత్ర ఎంత చండాలంగా ఉన్నా, ఎంత అధ్వానంగా ఉన్నా వారిని ఆశీర్వదించిన దాఖలాలు కూడా కనపడతాయి. ఈ పగటి వేళ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జీవితంలో ఎక్కడైనా హృదయ గర్వం ఏలుబడి చేస్తుందా? హృదయ గర్వం అంటే అర్థం ఏంటో తెలుసా? వాడి హృదయము మొత్తం నింపబడింది. మనిషి హృదయంలో ఏదైతే నింపబడుతుందో అది మాటల్లో బయటకు వస్తుంది. మనిషి హృదయంలో ఏదైతే నింపబడుతుందో అది చేతల ద్వారా బయటకు వస్తుంది. మనిషి హృదయంలో ఏదైతే నింపబడుతుందో అది నిర్ణయాల ద్వారా బయటకు వస్తుంది. మనిషి హృదయంలో ఏదైతే నింపబడుతుందో అవి సంబంధాలలో, స్నేహాలలో కూడా కనబడుతుంది. మనిషి హృదయంలో ఏది నింపబడుతుందో అది వాడి జీవితంలో స్పష్టంగా కనబడుతుంది. హృదయం అంటే ఏమనుకుంటున్నారు? నీ యావత్ జీవితాన్ని కూడా చక్కగా కట్టగలిగిన, చెక్కగలిగిన, చూపగలిగిన ఒక రహస్యమైన నిధి అని బైబిల్ చెప్తా ఉంది. అందుకని నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. ఎక్కడైనా గర్వం హృదయంలోనికి వచ్చి నివాసం చేయడానికి ప్రయత్నం చేస్తుందా? నీ డబ్బు పెరుగుతుండ వలన, నీ ఉద్యోగం వలన, నువ్వు చేస్తున్న పనుల వలన, నీవు కలిగి ఉన్న ప్రజల వలన ఎక్కడైనా గర్వం నీ జీవితంలో ఏలుబడి చేస్తుందేమో, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఎదోముని నాశనము చేసింది దాని హృదయ గర్వమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను గాని నన్ను గాని ఎవడు నాశనం చేయలేడు, గర్వమే నాశనం చేసింది. ఎవడి గర్వము వాడిని అణిచివేస్తుందని బైబిల్ చాలా సెలవిస్తా ఉంది. ఎవడైనా ఒకడు ఘనపరచబడాలి అంటే మొదట వాడు వినయమును అలవర్చుకోవాలి, వినయమును అభ్యాసం చేయాలి. ఎవడైనా నాశనం అవ్వాలని కోరుకుంటే గర్విష్ఠులుగా బతకండి, బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. వినయమునకు ప్రతిఫలము ఘనత, నాశనమునకు ముందు గర్వము నడుచును అని జ్ఞాని అయిన సొలొమోను తన సామెతల గ్రంథంలో జీవిత అనుభవాలలో నేర్చుకున్న పాఠాన్ని వ్రాశాడు. నువ్వు దీవించబడాలన్న కోరిక నీకు ఉండడం మంచిదే, కానీ హృదయ గర్వం తీసివేయకపోతే నిన్ను దేవుడు దీవించడు. చాలా మంది వాళ్ళ జీవితాలలో ఎందుకని దీవించబడలేకపోతున్నారు? ప్రార్థన లేక కాదు, మందిరానికి రాక కాదు, వాక్యం తెలియక కాదు, భక్తి భావజాలం లేక కాదు. వాళ్ళు ఎందుకు ఆశీర్వాదం నొందలేకపోతున్నారంటే కారణం ఏంటంటే వారి హృదయములో ఏలుబడి చేస్తున్న గర్వమే తప్ప వేరొకటి కాదు. పేతురు పత్రికలో, యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట, ఆయన అహంకారులను ఎదిరిస్తాడట. ఆయన ఎదిరించగా ఎవడు నీకు సహాయం చేయగలడు? అందుకని దీనులకే కృపనిస్తాడట. ఈరోజు నీకు కృప కావాలా? దేన మనసులోనికి రా. కృప కావాలా? తగ్గించుకో. కృప కావాలా? సాత్వికం అలవర్చుకో. కృప కావాలా? నీ హృదయంలో ఎప్పటికప్పుడు గర్వము ఉడ్చేసేయి, తీసేసేయి. ఈ రాత్రి పగలు నీ ప్రార్థన ఏమై ఉండాలంటే, పరిశుద్ధాత్మ దేవా, నాలో గర్వం ఏమీ లేకుండా దీనురాలనై బ్రతుకున్నట్లు నాకు సహాయం దయచేయండి. కొంచెము కూడా నాలో గర్వము ఏలుబడి చేయకుండా ఎప్పటికప్పుడు నాకు మెళకువగలిగిన ఆత్మను దయచేయమని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు నీ మాటలు గర్వంతో ఉన్నాయి? ఎందుకు నీ చేష్టలు గర్వంతో ఉన్నాయి? ఎందుకు నీ సహవాసాలు గర్విష్ఠులతో? ఎందుకని నీ నిర్ణయాలు గర్వముతో? వీటి వెనక కనబడకుండా పనిచేయుచున్నది హృదయములో ఉన్న గర్వమే, హృదయ గర్వం.
గర్వాన్ని గురించి ఎన్నోసార్లు మీకు చెప్పాను, గర్వం గురించి ఎన్నో ప్రసంగాలు మీకు చేశాను. అవన్నీ తిరిగి చెప్పడానికి సమయం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎదోము గర్వమే దాని పతనానికి కారణం. వారి హృదయపు స్థితియే, హృదయపు గర్వమే వారి నాశనమునకు కారణం. దేవుడు చూచి చూచి వారిని పడగొట్టడానికి గల కారణం ఏంటంటే వారి గర్వం. పడిపోయిన తర్వాత, చెడిపోయిన తర్వాత, పనికి మారిన వాడి అయిపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత, భ్రష్టత్వానికి అప్పగించబడిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత నువ్వెంత తగ్గించుకున్నా ఆ మూల్యాన్ని నువ్వు చెల్లించాల్సిందే తప్ప మళ్ళీ నువ్వు దీవించబడటానికి ఏమాత్రం అవకాశం ఉండదేమో. ఇది నా సొంత మాట కాదు, ఎదోము గురించి మనం మాట్లాడుకుంటున్నాము కదా. ఏశావు కూడా తన జ్యేష్ఠత్వమును హక్కు నమ్మివేశాడు, ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. తండ్రి వద్దకు వెళ్ళి ఒక్క దీవెనన్నా పొందుదామని కన్నీరు విడిచాడట, శ్రద్ధగా వెతికాడట. అయ్యో నా తండ్రి, ఒక్క దీవెన కూడా లేదా అని ఏడ్చాడట. కానీ అతనికి మారు మనసు పొందని అవకాశం లేక దేవుడు అతనిని దీవించలేదు. అంటే అర్థమేంటో తెలుసా? టైం అయిపోయిన తర్వాత నువ్వు చూపించేటువంటి దీనత్వం చెత్త కుప్పలో వేయటానికే పనికొచ్చింది. దేవుడు తృణీకరించిన తర్వాత నేను దీనుణ్ణి అయిపోయాను, నేను చాలా తగ్గించుకుంటున్నానంటే ఆ తగ్గింపు దేవునికి పనికిరాదు. అసలు దేవుడు నేను నెట్టేసిన తర్వాత, నీ ఎడల ఆయనకున్న కృపను తొలగించిన తర్వాత, అసలు నిన్ను పీకేసిన తర్వాత నువ్వు తగ్గింపు గురించి మాట్లాడుతున్నావంటే నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. అవ్వాల్సింది ఇంత అయిపోయిన తర్వాత కాదు జ్ఞానోదయం, సమయం ఉండగానే, దగ్గరగా ఆయన ఉండగానే, సమీపముగా ఉండగానే, నేను ఆశీర్వదించే అవకాశం ఉండగానే, ఆయన సన్నిధిలో నిలవనిచ్చే ఆయన కృప ఉండగానే నువ్వేం చేయాలా? ధీరుడు అవ్వాలి, తగ్గించుకోవాలి, సాత్వికం నేర్చుకోవాలి, లోపడడం నేర్చుకోవాలి, వినయ మనసును సంపాదించుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత నేను దీనుడిని అయిపోయానంటే హృదయాన్ని ఎవరు చూస్తున్నారు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుడు. ఉద్యోగం ఉన్నప్పుడు దీనంగా ఉంటే నిజంగా ఆ స్థితిలో ఉండి కూడా ఎంత దీనుడండి అంటారు. పోగొట్టుకున్న తర్వాత దీనుడైతే వీడు ఒకప్పుడు మామూలుగా చేయలేదులే అంటారు. నీకు డబ్బు బాగా ఉన్నప్పుడు గర్వించి అంతా పోయిన తర్వాత నేను దీనుణ్ణి అయిపోయాను, రిక్తుణ్ణి అయిపోయాను, దేవుని దృష్టిలో తగ్గించుకున్నానంటే నీ గతాన్ని ఒకసారి చూస్తే డబ్బు ఉన్నప్పుడు ఎట్ట మిడిసి పడ్డావో తెలీదా దేవునికి? అర్థమైందా? చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. అంతా అయిపోయిన తర్వాత దీనుడు అవతారం ఎత్తొద్దు. అన్నీ ఉండగానే, అంత బాగుండగానే, దేవుడు కృప అనే ప్రాకారంని చుట్టూ నిర్మించి ఉండగానే, ఆయన నీ దగ్గర ఉండగానే, నేను దీవించడానికి ఇష్టపడుటకు ఆసక్తి కలిగి ఉండగానే నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా, హల్లెలూయా. అంతా అయిపోయిన తర్వాత ప్రభువా నన్ను దీవించయ్యా అని ఏశావులాగా కన్నీళ్లు పెట్టుకున్న కన్నీళ్లకు విలువ లేదండి. గుండెలు బాదుకున్న ఆవేదనకు అర్థం లేదండి. శ్రద్ధగా వెతికిన నీ ఆసక్తికి ప్రయోజనం రాదండి. ఎదోమట వాళ్ళు నివసించిన ప్రాంతాలు ఎట్లా కట్టుకున్నారంటే కొండలలో కట్టుకున్నారు. ఎట్లా కట్టుకున్నారు? ఎదోము ప్రజలకు వాళ్ళకి దేవుడిచ్చిన జ్ఞానము చాలా గొప్పది. అయితే వాళ్ళు కొండలలో కట్టుకున్నారు. కొండల్లో కట్టుకోవడం తప్పేం కాదు. బలమైన అంటే వాళ్ళు నివసించిన ప్రాంతాలట అసలు కొండలనే తొలిచి లోపరుచుకున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళ గర్వం ఏంటంటే అందరూ నేల మీద బతికేవాళ్ళు, నేనేమో పర్వతాన్ని ఎక్కానని ఎదోము గర్వించాడు. అందరూ నేల మీద బ్రతికేవాళ్ళు, నేను పర్వతం ఎక్కిన వాడిని, నేను చాలా గొప్పవాడిని అని భ్రమపడ్డాడు. అందరూ చాలా చీప్ ఫెలోస్, నేను చాలా ఉన్నతమైన వ్యక్తిని, ఔన్నత్యం కలిగిన వాడిని, నన్నెవడు ఆపలేడు, నన్నెవడు పడద్రోయలేడు అని గర్వించాడు ఎదోము. ఎదోముతో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. పక్షిరాజు గూడంత ఎత్తుగా నువ్వు కట్టుకున్నా, ఆకాశ నక్షత్రాల్లో నివాసం పెట్టుకున్నా,
నా సంగతి నీకు తెలియదు ఏదోమో, నిన్ను ఆకాశములో నుండి కూడా పడద్రోయగలిగిన సార్వభౌమాధికారము కలిగిన వాడిని. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పగటి వేళ వినండి. నీ ఉద్యోగం శాశ్వతం కాదు, నీ డబ్బు శాశ్వతం కాదు, నీకున్న మనుషులు శాశ్వతం కాదు, నీకున్న ఉన్నతమైన స్థితి శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే, దేవుని కృప. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన కృప ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. ఆమేన్. ఆయన కృప లేకపోతే నువ్వు దేనిని బట్టి గర్వించినా ఒక దినమున చాలా దెబ్బతింటావు, చాలా నష్టపోతావు. ఆ నష్టాన్ని మాటల్లో వర్ణించలేను. నువ్వు ఎంత పైన వేసుకున్నా, ఎంత పైన కట్టుకున్నా అంటే అర్థం ఏంటో తెలుసా? వారి నివాసాలు వారి మనస్తత్వానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. దుర్భేద్యమైన నివాసాలు మావి, ఎత్తైన నివాసాలు మావి. పర్వతములలో నివసించువారు మేము, బండ సందులలో కొండ సందులలో నివసించువారు మేము. శత్రువు అనేవాడు ఎక్కడున్నాడో మేము కొండెక్కితే మొత్తం మాకు కనబడిద్ది, వాడు మమ్మల్ని కనుగొనేలోపే మేము అటాక్ చేస్తామని గర్వపు ఆత్మతో నింపబడిన ఏదోము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి వినండి. పైకి దీనురాలుగా కనబడటం కాదు, దానిని వెలుగుదోత ఆత్మ అంటారు. పైకి దీనులుగా ఉండి లోపల హృదయ గర్వం చేత నింపబడేవాళ్ళు వెలుగుదోత ఆత్మ. వెలుగంటే మంచిది, కానీ వెలుగుదోత ఆత్మ అనేది పైకి వెలుగులాగా కనబడుతూ లోపల అంధకార క్రియలు పనిచేసే ఆత్మ. అది దాని పేరు వెలుగాత్మ, వెలుగుదోత ఆత్మ. నువ్వు పైకి దీనురాల్లాగా ఉండి లోపల హృదయ గర్వంతో ఉన్నావనుకో, నువ్వులో పనిచేస్తుంది వెలుగుదోత ఆత్మ. ఎవరైనా సరే హృదయంలో ఉండాల. దీనత్వం అంటే వేషం కాదు, పైకి చూపించుకునే షో ఆఫ్ కాదు, నిన్నేదో భక్తిపరుడని అనిపించుకోవడానికి చేసే నటన కాదు. దీనత్వం అంటే జీవితం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దీనత్వం అనేది వస్త్రం. నీ గర్వమే ఎవరు కాదు. గుండెల్లో పరిశుద్ధాత్ముడి మాట రాయును గాక. నీ గర్వమే, వాడు కాదు వీడు కాదు నిన్ను నాశనం చేసేది నీ గర్వమే. నువ్వు దీనురాలు అయితే, దీనుడు అయితే నిన్నెవడు, మరొకసారి చెబుతున్నా, అంగుళం కూడా కదిలించలేడు. ఆమెన్ చెప్తారా? ఆమెన్. నీలో తేడా లేకుండా చూసుకో. ఎదోము గర్వం ఎన్ని పర్యావసనాలకి, ఎంత గొప్ప తీర్పుకి, ఎంత గొప్ప దేవుని ఉగ్రతకి కారణమైందో చూడండి. ఒక్కొక్క మాట నేను చాలా క్లుప్తంగా వివరిస్తాను. 1వ వచనములో, ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నెంబర్ 1, వాళ్ళని పడద్రోసే క్రమంలో దేవుడు తీసుకున్న ఆ మిషన్, ఆ యాక్షన్, ఆ జడ్జిమెంట్ ఎట్లా ఉందో చూడండి. నెంబర్ 1, తనకు విరోధముగా ప్రజలను రేపుటకై పరలోకము నుండి దేవుడు దూతను పంపించాడట. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పురుషులకి హల్లెలూయా చెప్పడం అలవాట్లేదా? చెప్పాలి గట్టిగా. 2 చేతులు పైకెత్తి. ప్లీజ్, నా కోసం కాదు, సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధి. మీరు ఎంత గౌరవిస్తారో దేవుణ్ణి, మీరు అంత గణపరుస్తారో మిమ్మల్ని దేవుడు అంత గణపరుస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భయముతో, వణుకుతో, మనం ఎక్కడున్నామని మెళుకుతో ఉండి భక్తి చేయండి. ఖచ్చితంగా మీరు ఏ కొలతతో ఆయన్ని కొలుస్తారో, కొలచటం అంటే 2 కోణాలు, కొలవటం, రెండోది ఆరాధించటం. మీరు ఏ కొలతతో ఆయన కొలుస్తారో మిమ్మల్ని అదే కొలతతో ఆయన గణపరచును గాక. ఆమెన్. మిమ్మల్ని బాగా గణపరచాలంటే మీరు కూడా బాగా చేతులు ఎత్తాలి. మరి చేతులు ఎత్తండి ఒకసారి. స్తోత్రం చెప్పు గట్టిగా. మిమ్మల్ని బాగా గణపరచాలనుకోండి, మీరు కూడా బాగా హల్లెలూయా అని నోరు తెరిచి చెప్పాలి. ఒకసారి చెప్పండి గట్టిగా. ఇప్పుడే కాదు, ప్రసంగం అయ్యేంత వరకు, ఎక్కడే కాదు ఎక్కడైనా ఇదే ఫార్ములా మీరు ఫాలో అవ్వండి. మీరు దీవించబడకపోతే నన్ను అడగండి. విషయానికి వస్తాను. దేవుడట దూతను పంపించి ఎదోము ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం చేద్దాం రండని ప్రజలను రేపుతాడట.
ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు గనక ఇదే గర్వముతో ఉంటే దేవుడే, ఇక్కడ అర్థం సింప్లిఫై చేసి చెప్పాలంటే దేవుడే నీతో యుద్ధం చేస్తాడు. ఎవరు? దేవుడు యుద్ధం చేస్తే, మనుషులు మనతో యుద్ధం చేస్తే దేవుడు సహాయకుడు ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు. 1,00,000 మంది ఉన్న మనకి లెక్కే లేదు. నిజమండి, దేవుడు మనకు తోడుగా ఉంటే 1,00,000 మంది ఎదుట బారులు తీరిన, సైన్యముగా వ్యూహపరచబడిన, నో ఫియర్. అసలు దేవుడే నీతో యుద్ధం చేస్తే నీ కులం, నీ బలం, నీ ఇంటి పేరుటోళ్ళు, నువ్వు వెనుకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు ఎందుకు పనికొస్తారు? జడ్జిమెంటులో మొదటిదేంటి తెలుసా? అసలు దేవుడే నీతో యుద్ధం చేయడానికి ఆయన దేవదూతను పంపించి నీకు విరోధంగా ప్రజలను పోగు చేస్తాడు. అర్థమైందా? ఏ ప్రజాభిమానాన్ని నువ్వు సంపాదించుకున్నావు, వారే నీతో యుద్ధం చేయకుండా చూసుకో. బంధాలు బంధుత్వాలు శాశ్వతమని అనుకుంటున్నావు కదా, వారినే నీకు వ్యతిరేకంగా రేపుతాడు. నా కులం అనుకుంటున్నావు కదా, ఆ కులమే నీకు వ్యతిరేకమైంది. నా బంధువులు అనుకుంటున్నావు కదా, వారే నీతో యుద్ధం చేస్తారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఆయన యాక్షన్ తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా చేసే పని దేవదూతను పంపించి ఒక యుద్ధాన్ని సృష్టిస్తాడు. సమాధానం లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, జయము లేకుండా చేస్తాడు. ఇటువంటి శిక్ష, ఇటువంటి తీవ్రత, ఇటువంటి తీర్పు మనందరికీ దూరమగునుగాక. చెప్పండి గట్టిగా. దూరం అవ్వాలి అంటే ఏమి దూరం అవ్వాలి? మనలో గర్వం దూరం అయితే ఇది దూరం అయింది, గర్వం దూరం అయితే ఇది దూరం అయింది. అర్థమైందా? నువ్వు గర్వం పెట్టుకొని నేను ఆశీర్వదించబడాలంటే అది ఎన్నటిగా అవ్వదు, కల్లా. రెండవదిగా ఆ తీర్పులో తీవ్రతను చూడండి. 2వ వచనం, నేను అన్యజనులలో అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదువు. చదువు. అత్యున్నతమైన పర్వతముల మీద. చాలండి. ఒకటి యుద్ధం చేయడానికి రేపుతాడు, రెండోది ఏంటో తెలుసా? అన్యజనుల మధ్య అల్పునిగా చేసి బహుగా తృణీకరించేటట్టు చేస్తాడు. వింటున్నారా? తలగా ఉండవలసిన నీవు తోకైపోతావు, ప్రథమునిగా ఉండవలసిన నీవు అధముడవైపోతావు, తల పైకెత్తుకోవలసిన నీవు తల దించుకొని బతకాల్సి వస్తుంది. ఆశీర్వాదానికి వారసునిగా ఉండవలసిన నీవు శాపాన్ని వారసత్వంగా సంపాదించుకుంటావు. ఘనపరచబడవలసిన నీవు ఘనహీనతను సంపాద్యంగా చేసుకుంటావు. ప్రజలు నిన్ను గొప్పవాడిగా చూసేది ఎందుకు అంటే ఆయన నీకు తోడై ఉన్నందున. స్తోత్రం చెప్పండి. ఆయనే నిన్ను విడిచిపెట్టి నిన్ను తొక్కేస్తే, నిన్ను అణిచేస్తే అందరూ నిన్ను తృణీకరిస్తారు. అర్థమైందా? కొందరు కాదు, అందరూ నిన్ను తృణీకరిస్తారు. కారణం ఏంటయ్యా అంటే నీ హృదయ గర్వం. నువ్వు దేని చూసైతే విర్రవీగావో ఆ అహంకారాన్ని అణిచివేయడానికి ప్రజల మధ్యలో నిన్ను తొక్కేస్తాడు, అధమునిగా చేసేస్తాడు, ఏమీ లేనట్టుగా మార్చేస్తాడు, అల్పునిగా చేస్తాడు, అందరి చేత చీ అనిపించేటట్టు చేస్తాడు, తృణీకరిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వింటున్నారా? నిన్ను చూచి ప్రజలు అసహించుకునే స్థితిలోనికి నువ్వు రాకుండా ఉండునట్లుగా మొదట నీ హృదయంలో ఉన్న గర్వాన్ని తీసి పక్కన పెట్టేశాయి. నీ స్థితిని మరింత పైకి ప్రభు పెంచాలి, నిన్ను తలగా చేయాలి, అనేకులకు ఆశ్రయప్రముగా మార్చాలి, నిన్ను దీవెనగా చేయాలి, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేటట్టుగా మారాలి. నిన్ను ఎవరైతే శపిస్తారో
వారు శపించబడే స్థాయిలోనికి నువ్వు వెళ్ళాలి. అబ్రహాము దీవెనలకు వారసునిగా నువ్వు మార్చబడాలంటే ఒకటి ఆయన పిలిచిన పిలుపుకు లోబడి తగ్గింపు కలిగి బ్రతకాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అర్థమైందా? సర్వసాధారణంగా భక్తుల జీవితాల్లో తృణీకారం అనేది చాలా కామన్ థింగ్. అయితే దాని గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ. ఇది ఈ కోణం వేరు. దేవుడు నిన్ను ఎట్లా చేస్తాడు? మనుషులకు అసహ్యముగా తృణీకారము చేసేటట్టుగా చేస్తాడు. ఒకసారి చరిత్రలోకి మీరు వెళితే నెబుకద్నెజర్ ఆకాశపు మంచుకు తడిచి పక్షిరాజు రెక్కల వలె ఎండిపోయేటట్టుగా చేసి పశువు వంటి మనసిచ్చి సమాజానికి దూరం చేసి అడవులలో బతికేటట్టు చేశాడు. పశుప్రాయునిగా మార్చాడు. అతని సింహాసనం మీద చూడటమే భాగ్యం అనుకున్న ప్రజలు అతని స్థితిని చూసి చెట్లు పడిపోయి ఉన్నాడు, ఆయన పశువులాగా పడిపోయి ఉన్నాడు. ఎవడు రీడంటే ఆయన మన రాజు. ఎవరైనా నెబుకద్నెజర్. మనుష్యులకు సమాజానికి దూరం చేసేస్తాడు. అందరు తృణీకరించుకునేటట్టు చేస్తాడు. వింటున్నారా? ఉజ్జియా కూడా మనసున గర్వించి యాజకుల మీద గర్వించినప్పుడు అతని నొసట కుష్టు వ్యాధిని రప్పించి తాను బ్రతుకున్న దినములలో రాజ్యంలో ఏ మనిషికి కూడా ముఖం చూపించకుండా దేవుడు అతనిని మరుగు చేశాడు, అసహ్యంగా మార్చాడు. అందుకని హృదయ గర్వము దూరపరచబడును గాక. స్తోత్రం. దేవుని తీర్పు ఎదోము మీద ఎట్లా ఉంది అంటే మరొక మాట, 3వ మాట 5-6 వచనాలు చదవండి. చోరులే గాని రాత్రి కన్నము వేసేవారే కాని మీదకి వచ్చిన ఎడల తమకు కావాల్సినంత మట్టుకు దోచుకుందరు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరగ ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏశావు సంతతి వారి పొమ్ము సోదా చూడబడును. వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. చాలండి. సర్వసాధారణంగా దొంగతనాలు జరిగితే దొంగ తనకు అవసరమైనంత మట్టుకే తీసుకుంటాడు. పొలంలోనికి వెళితే కొంచెం పరిగె మిగులుస్తారు. ఇశ్రాయేలీయుల ఆచారం ప్రకారం ఏం మిగులుస్తారు? పరిగె. ఎవరికి? విదేశాలకి పరదేశులు వచ్చినప్పుడు, విధవరాండ్రు వచ్చినప్పుడు, దరిద్రులు కడు దరిద్రులు వచ్చినప్పుడు వారు తినుట కొరకు ఏం చేస్తారంటే దేవుడిచ్చే ఆజ్ఞ పరిగె వదులుతారు. పొలంలో పరిగెన్న మిగిలింది. సర్వసాధారణంగా దొంగ కన్నం వేస్తే తనకు అవసరమైనంత మట్టుకే తీసుకుంటాడు. కానీ నిన్ను నేను ఎలాంటి పరిస్థితికి అప్పగిస్తానంటే నీ ధనములో రూపాయి కూడా మిగలకుండా మొత్తం ఊడ్చిపెట్టేటట్టు చేస్తాను. ఈ మాటలు వింటుంటే భయం కలుగుతుందా? దేవుని శక్తి అర్థమవుతుందా? ఆయన ఏదైనా చేయగలడని అర్థమవుతుందా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ జీవితాన్ని ఆయన ఇంత ఆశీర్వదించింది ఎందుకు? గర్వించడానికి కాదు. నిన్నెంత ప్రేమించాడో ఆ ప్రేమను నిలబెట్టుకోకపోతే నీకు అంత తీవ్రత, అంత తీర్పు, అంత శిక్ష, అంత ఉగ్రత వస్తుంది. మా ఈ వాక్యం వినాలి. ఎవడైనా దొంగతనం చేస్తే వాడికి అవసరమైంది తీసుకుంటాడు. నీకు ఒక్క వస్తువు కూడా మిగలకుండా మొత్తం తుడిచిపెట్టేస్తాను. నీదంటూ ఏది లేకుండా సంపూర్ణంగా జీరో చేస్తాను. దీని అర్థం పొలంలో పరిగెన్న ఉంటుంది, కొంచెం చూస్తే అసలు ఏమీ మిగలకుండా నీకు చేస్తాను. దేవుని మాటలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు భయము కలిగి బ్రతుకులు మార్చుకోవాలి. ఏమీ లేకుండా తీసేస్తే ఇక నీ జీవితం బతికినా ఒకటే బతకపోయినా ఒకటే అన్నట్టుగా మారిపోయింది జనాల దృష్టికి. ఎందుకంటే వీడు దేవుని చేత ద్వేషించబడిన వాడు, తృణీకరించబడిన వాడు, శపించబడిన వాడు, వీడి మీద దేవుని ఆశీర్వాదం ఎక్కడ కనబడటం లేదని ప్రజలకు అర్థమైపోయింది.
నా ప్రియమైన సహోదరి సహోదరుల సంఘం ఏమనండి, నీ మీద దేవుని ఆశీర్వాదం ఉందని ప్రజలు గుర్తించగలగాలి. ఆమేన్ చెప్తారా? స్తోత్రం చెప్తారా? నిన్ను చూచినప్పుడు, నీ ఇంటిని పరీక్షించినప్పుడు, నీ కుటుంబాన్ని చూచినప్పుడు, నీ పిల్లల్ని చూచినప్పుడు, వారి బ్రతుకులను చూచినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే వీరితో దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. వీరి మీద దేవుని కృప ఉంది. హల్లెలూయా. వీరు నిజముగా దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు. యోసేపును చూచినప్పుడు పోతీఫర్కి అర్థమైంది. పోతీఫర్ అడుగుపెట్టిన నాటి నుండి నేను, నా భార్య, నా పిల్లలు, నా కలిగిన సమస్తం ఆశీర్వదించబడింది, ఇతనితో దేవుడు ఉన్నాడు. పోతీఫర్కి అర్థమైంది. ఫరో ఎదుట నిలబడినప్పుడు యోసేపును గురించి ఫరో చెప్తున్నాడు, ఇతనిలో దేవుని ఆత్మ ఉన్నాడు. స్తోత్రం. దేవుడు ఉన్నాడు. ఇస్సాకును చూసినప్పుడు శత్రువులకు అర్థమైంది, నీవు దేవుని వలన ఆశీర్వదించబడిన వాడివే, నీతో మేము యుద్ధం చేయం, సమాధాన పడుతున్నాం, సంధి చేకూర్చుకుంటున్నాం. దావీదును చూసినప్పుడు సౌలుకి అర్థమైంది, దేవుడు అతనికి తోడై ఉన్నాడని సౌలు చూసినప్పుడు సౌలు దేవునికి భయపడడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పాలి. అతనిలో భయము స్టార్ట్ అయింది. హల్లెలూయా. దేవుని పిల్లలంటే, దేవుని సేవకులంటే ఏమనుకుంటున్నారు? పనికి మాలినోళ్ళు అనుకుంటున్నారా? చేతగాళ్ళు అనుకుంటున్నారా? దేవుడు వారికి ఎవరు తోడున్నా లేకపోయినా యథార్థంగా భక్తి చేసే దేవుని పిల్లలకి, దేవుని సేవకులకి ఆయన తోడుంటాడు. స్తోత్రం చెప్పాలి. ఎటపడితే అట చేద్దామంటే కుదరదు. నీ ఊరు అవ్వచ్చు, నీ సంఘమే అవ్వచ్చు, సేవకుడు నీవాడు కాదు, దేవుని వాడు. నువ్వు పెట్టుకున్న చేతగాడు కాదు, నువ్వు పిలవగానే పరిగెత్తి పొమ్మనగానే వెళ్ళిపోయే పన్నోడు కాదు. ద మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు, నీ ఆశీర్వాదానికి కారకుడు. గుర్తుపెట్టుకో. అర్థమైందా? సేవకుడిని ఏ మాట పడితే ఆ మాట అందాం, ఏది పడితే అది చేద్దాం, పరిచర్లు ఏలు పెడదాం, పెత్తనం చేద్దాం, 10 మందిని పాడు చేద్దాం అని చూస్తున్న ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని దేవుడు పాడు చేయకుండా చూసుకోండి. ఏం లేదు, దేవుడు అట్లా చేయబెట్టాడంటే మొత్తం స్వీప్, స్మాష్, ఏముండదు, తుడిచేస్తాడు అంతే, ఏముండదు. ఇశ్రాయేలీలతో వీళ్ళు ఎంత విభేదం చేశారండి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? దేవుడికి గుర్తుండదా? దేవుడికి రోషం లేదా? అసలు తన ప్రజల గురించి ఎలాంటి రోషం కలిగిన ఆయన? 137వ కీర్తనలో 7వ వచనం చదవద్దు, జస్ట్ చూడండి. 137వ కీర్తనలో 7వ వచనం, కీర్తనకారుడు రోషంగా గళమెత్తి ప్రార్థన చేస్తున్నాడు. 137:7వ వచనం, ఏదోము జనులను చేసినది జ్ఞాపకం చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకొనుము, దాని నాశనం చెయ్యండి, సమూల ధ్వంసము చెయ్యండి అని చాటిన వారు కదా వీరు. ఎదోము వంశస్థులు ఎవరంట? ఇశ్రాయేలీయులు నశిస్తూ ఉంటే, పాడవుతూ ఉంటే, అరే మా దాయాదులు కదా, నా తమ్ముని వారసులే కదా, ఒకే తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళం కదా, వీళ్ళంతా మా వారసులే కదా, వీళ్ళకి హెల్ప్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం, సహాయం చేద్దాం అని లేకుండా వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? వీళ్ళని సమూలంగా నాశనం చేయండి అని శత్రువులకి పక్షమున వ్యవహరించారు, చాటింపేశారు, వారిని రేపారు, ప్రోత్సహించారు. అవసరమైతే మేము కత్తులు ఇస్తాం, ఈటలు ఇస్తాం, మ్యాన్ పవర్ ఇస్తాం, అంటే మనుషులను కూడా ఇస్తాం, నీకు సహాయం చేస్తాం. ఆ యాకోబునే వాడు ఉండకూడదు, నశించాలి, అంటే ఇశ్రాయేలుని ఉండకూడదు, నశించాలని వారికి విరోధముగా గళమెత్తి ప్రకటన చేశారు. దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. భక్తులు ఆ విషయమై ప్రార్థన చేశారు. నా ప్రియమైన సహోదరి సోదరులారా, మనకి ఇవ్వబడిన ఒక అధికారం వినండి. నీకు విరోధముగా నిజంగా చట్టబద్ధంగా, చట్టం అంటే నేను బయట చట్టాల గురించి మాట్లాడట్లా, వాక్యానికి ఎవడైతే విరోధంగా, నీకు విరోధంగా ఎవడైనా ఏది చేసినా దాని విషయంలో నువ్వు కన్నీరు గారిస్తే, దాని విషయంలో నువ్వు మొర్ర పెడితే, దాని విషయంలో దేవుని యొద్దకు వెళితే, ఆయన పాదాలు పట్టుకుంటే, వారికి విరోధముగా నువ్వు మొర్ర పెడితే ఆయన్ని మొర వింటాడు. ఏమనుకున్నారు దేవుని బిడ్డలంటే?
నీ శత్రువులను గురించి నువ్వు గనక వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే నువ్వు నిజంగా యథార్థపరుడు అయితే నీ మొర్రంటాడు ఆయన. 137 కీర్తనలో భక్తులు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మేము వారి సహోదరులమే కదా, ఆ మాత్రం కనికరం లేదు వాళ్ళకి, మేము నాశనం అయిపోవాలని కోరుకున్నారయ్యా, జస్ట్ జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు అంతే. దేవుడు తన భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ ఆశీర్వాదం లెక్క వేరుంటుంది. దేవుడు భక్తిహీనుల లేదా తన పిల్లల్ని చెడగొట్టాలని చూసిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళకి వచ్చే కీడు కూడా చాలా తేడాగా ఉంటుంది. అర్థమైందా? భయం కలుగుతుందా? ఎట్ట పడితే అట్ట బతుకుదామని ఇంకా అనిపిస్తుందా? వద్దు, నీ హృదయ గర్వం తీసేసుకో ఈ పగటి వేళ. ఆయన నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. 7వ వచనం చదవయ్యా. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. చాలండి. నీతో ఉంటాం, నీతో కలిసి ఉంటాం, ప్రాణం పోవాలి తప్ప మనం అసలు విడిపోకూడదు అని సంధి చేసుకుంటారే వాళ్ళనట దేవుడు ఎలా మౌల్డ్ చేస్తాడు చూడండి, ఎలా మలుస్తాడు చూడండి. సంధి చేసిన వారే సరిహద్దులు దాకా తరిమి కొడతారట. మీరు అనుకుంటున్నారు ఇంటి పేరులు నమ్ముకుంటున్నారేమో, బంధువులు నమ్ముకుంటున్నారేమో, వాళ్ళతో పడతారు, జాగ్రత్త. వివాహాల ద్వారా కలుపుకుంటేనో లేకపోతే డబ్బులు ఇచ్చి పుచ్చుకునే ద్వారా బంధాలు కలుపుకుంటే బలపడతాం. దేవుడు రాకడ రావాలి తప్ప మేము విడిపో అనుకుంటున్నాం. పిచ్చోళ్ళారు, వినండి. నువ్వు ఎవరితో అయితే సంధి చేసుకుంటావో వాడు సందు చివరి దాకా తన్నుతాడు, తరిమి కొడతాడు, సరిహద్దుల దాకా తరిమి కొడతాడు. నేను చెప్పేది కాదు, ఇది బైబిల్ చెప్తుంది. డోంట్ ట్రస్ట్ ఇన్ మెన్, ట్రస్ట్ ఇన్ పీపుల్. డోంట్ ట్రస్ట్ ఇన్ రిలేషన్స్. బంధాలు, బంధుత్వాలు, ఇంటి పేర్లు, బాంధవ్యాలు, వివాహాల ద్వారా కలుపుకునేది నమ్ముకుంటే నీ అంత పిచ్చోడు ఎవడు. నీకు వాక్యం అర్థం కాలేదని అర్థం. దేవుడు నిలబెట్టాలంటే నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా నిలబెడతాడు. దేవుని కృప పోగొట్టుకుంటే ఊరు మొత్తం లింకప్ అయినా ఏం వరకదు. నువ్వు ఎవరితో లింక్ అవ్వాలి చెప్పు గట్టిగా? ఆయనతో లింక్ అవ్వు. వాళ్ళని కలుపుకొని నెట్వర్క్ పెంచుకుంటే సిగ్నల్ అందదు. సిగ్నల్ అక్కడి నుంచి రావాలి. ద రేస్ ఆఫ్ గ్రేస్, కృపా కిరణాలు అక్కడి నుంచి రావాలి. ఈ పాడు పనులు చేయవాకండి. మనుషులకు భయపడి దేవునికి భయపడు. దేవునికి భయపడితే ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? నీ శత్రువులే నీ కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవమానించిన వారే నిన్ను అభిమానించేటట్టు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఒక సూత్రం చెప్తా. దేవుని బిడ్డలలో మొదట తృణీకారం వచ్చి తర్వాత ఆత్మీయత వస్తుంది. దేవుని కృపకు దూరమైన వాళ్ళు మొదటి జనాల్ని సంపాదించుకున్న తర్వాత ఎవరు లేని అనాథ అయిపోతాడు. నీకు ఇందులో ఏది కావాలి? ప్రస్తుతం గురించి ఆలోచించొద్దు, ఫ్యూచర్ గురించి ఆలోచించు. ఇప్పుడు ఎవరు లేకపోయినా పర్వాలా, రేపు పొద్దున్న వచ్చేవాళ్ళు నీ కొరకు పంపిస్తాడు ఆయన, నీ వద్దకు పంపిస్తాడు ఆయన. ఆయన కృప ఉండాలండి. ఇవన్నీ ఎందుకు మనకి పనికి మళ్ళీ? కృప ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఫ్రెండ్షిప్ మీద, రిలేషన్స్ మీద, బంధుత్వాల మీద కట్టుకోవద్దు మీ జీవితాలు. సంధి చేసిన వాళ్ళే చూడండి సరిహద్దుల దాకా తరుముతారు. నీకెవడంటే హానికరుడు నీవాడే. నీకు నష్టం ఎవడంటే నీ బంధువే. నీకు శాపం ఎవడంటే నీ ఇంట్లో వాడే. ఏది దేవుని కృప లేకపోతే. దేవుని కృప ఉంటే పగోడు కూడా నీ పక్షం ఉండి యుద్ధం చేస్తాడు. ఆమేన్. ఇంకా వారి మీదకి వచ్చిన తీర్పు చూడండి, 8వ వచనం. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును.
వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందని గర్విస్తున్నారో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళకి అసలు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ వారి మధ్యలో కొంచెం కూడా లేకుండా చేసి వాళ్ళని అజ్ఞానులుగా మారుస్తాడు. ఏ తెలివినైతే నమ్ముకుంటున్నావో, ఏ జ్ఞానమైతే నమ్ముకుంటున్నావో, ఏది వివేచనని భావిస్తున్నావో, దేవుని కృప నీకు దూరం అయితే వాటన్నిటిని తీసివేస్తాడు. హృదయ గర్వం ఉంటే నీ జ్ఞానమును కొట్టేస్తాడు. నిజమండి. ఎందుకు పనికిరాని వాడు కూడా దేవుని ఆత్మను పొందుకుంటే, దీనుడైపోతే సకల కళలలో ప్రావీణ్యతను సంపాదించేటువంటి మోషేలాగా అన్ని పనులు చేయగలిగినటువంటి అభిషేకము నొందినటువంటి బెసలేలు వంటి ఆత్మనిస్తాడు. ఏమీ లేకపోయినా, నువ్వెక్కడా చదవకపోయినా యోసేపు వంటి జ్ఞానం ఇస్తాడు. నువ్వు ఏ యూనివర్సిటీకి వెళ్ళకపోయినా దావీదు వంటి జ్ఞానం ఇస్తాడు. అర్థమైందా? హృదయ గర్వం ఉంటే జ్ఞానం కూడా పనికిరాదు, జ్ఞానం కూడా నిష్ప్రయోజనం అయిపోయింది, జ్ఞానం కూడా తొలగించబడింది. నీకు జ్ఞానం కావాలా? గర్వాన్ని వదిలేసాయి. నిజమైన జ్ఞానం తగ్గింపు, స్తోత్రం. నిజమైన జ్ఞానం దీనత, నిజమైన జ్ఞానం విధేయత. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. చెప్పండి. జ్ఞానమునకు వీడికి అసలు భక్తి లేదు. ఏదోము ప్రజలకు భక్తి లేదు. జ్యేష్ఠత్వమును తన పితరుడైన యేసావు తృణప్రాయంగా కాలదన్నాడు, కాలు జాడించాడు. వీళ్ళు కూడా అదే లెక్కలో వచ్చి అసలు మాకు దేవుడితో పని లేదు, మాకు జ్ఞానం ఉందని విర్రవీగారు వాళ్ళు. దేవుడు దాన్ని తీసేశాడు. తీర్పు మరొకటి, 9వ వచనం. తేమాను నీ బలాఢ్యులు బలాఢ్యులను విస్మయమందురు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక నిన్నటికి నీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన సార్వభౌమాధికారాన్ని నేను చదువుతున్నప్పుడు, ధ్యానించినప్పుడు, మీకు బోధిస్తున్నప్పుడు ప్రభుని మహింపరుస్తున్నాను. బలమునే జ్ఞానమునే కాదట, ఏ జన బలమునైతే చూసి విర్రవీగారో ఆ బల శౌర్యమునంతా, బలాఢ్యులంతా బలహీనపరిచి కూలద్రోసి దాన్ని నిర్మూలము చేసి ఏం చేస్తున్నాడట? అవమానమునకు అప్పగించాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీలు నిర్గమాకాండంలో గుంపులుగా, లక్షలాది ప్రజలుగా ఈ ఎదోము ప్రాంతం మీద గుండా వెళుతున్నప్పుడు మోషే ఒక లెటర్ రాశాడు ఎదోము రాజుకి. అయ్యా, మేము ఇశ్రాయేలీలము, 400 సంవత్సరాలు పైబడి బానిసత్వంలో ఉన్నవారము. మేము కన్నీటితో ప్రార్థించినప్పుడు కనికరించిన దేవుడు మమ్మల్ని విడిపించాడు. ఇప్పుడు మా వాగ్దాన దేశమైన కనానుకు మేము పోతున్నాము. మేము రాజమార్గంలోనే వెళతాం, మీ బావులలో నీళ్లు తాగం, మీ పొలములలోనికి మేము వెళ్ళం, మీ ఆహారాన్ని మేము ముట్టుకోం, చాలల్లో పడి వెళ్ళం, మీ సొత్తులు తాకనైనా తాకం. దయచేసి మమ్మల్ని మీ రాజమార్గంలో వెళ్ళడానికి అనుమతినివ్వండి అని లెటర్ రాశాడు మోషే గారు. అరే, మా ఊళ్ళే కదా, మా సహోదరుల బిడ్డలే కదా, మా దాయాదులే కదా, పోనీలే, మనం చేసేది ఏముంది? నడవనిచ్చటమే, నడవ బాటే కదా ఇచ్చింది, నడవడానికి దారే కదా ఇచ్చింది. ఏం పోయింది? కరిగిపోయిందా, తరిగిపోయిందా? పోనీ అనుకోలేదట. కత్తులు తీసుకొని, కటారులు తీసుకొని జనాలందరూ పోగు చేసుకుని వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు మామూలు కాదు. వాడు ఎవడు అనుకున్నాడు? మన సహోదరుడే, కానీ మనకి శత్రువు రాడు. మన ఊరి మీద కొండ వెళ్ళకూడదు, మన రాజనగరంలో వెళ్ళకూడదని వాళ్ళందరి మీద యుద్ధం చేసినప్పుడు వీళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళారట. వాళ్ళ ప్రయాణం వల్ల అలిసిపోయారని ఉంది బైబిల్లో. ప్రాణములు సొమ్మసిల్లిపోయాయట. అప్పుడు తిరుగుబాటు చేశారు మోషే మీద, అది వేరే సబ్జెక్ట్. అయితే వీరు అలిసిన అలసటను కూడా దేవుడు మది పొరల్లో దాచుకున్నాడు. కొట్టు చప్పట్లో కొట్టాలి గట్టిగా. హల్లెలూయా! నువ్వు అలిసిపోవడం కూడా దేవుని చిత్తం కాదు. ఏమిరా, ఏ బలము చూసి, ఏ జనము చూసి నా ప్రజలు నువ్వు వెళ్ళనివ్వలేదు?
అదే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నావు కదా. అసలు నీకు జనము బలాఢ్యుడనబడిన జనము బలవంతుడైన వాడు అనబడిన వాడు నీలో లేకుండా నేను చేస్తానని బలాఢ్యులను బలహీనపరిచి వారిని అందరినీ నిర్మూలపరిచి అవమానమునకు అప్పగించాడు. దేవుని ప్రజల మార్గము మూసేయొద్దు, వెళ్ళనివ్వండి. లెట్ దెమ్ గో. దేవుని ప్రజలను వెళ్ళనివ్వండి. వారి ఆత్మీయ జీవితంలో సాగనివ్వండి. సేవకు అడ్డు రాకో, దెబ్బతింటావు. దేవుని బిడ్డలకు అడ్డు రాకో, తీర్పు మొదలైంది. నడవనివ్వు, దేవుని కొరకు నడవనివ్వు, వెళ్ళనివ్వు. నీకెట్టు లేదు, ఓపిక లేదు, ఆసక్తి లేదు, భక్తి చేసేంత వ్యవహారం నీ దగ్గర ఏం కనపట్టలేదు. చేసేవాళ్ళని చేయని, పోనీ వాళ్ళని వెళ్ళని. మమ్మల్ని అధిగమించి మా మీదే వెళ్ళి మీరు ఎక్కుతారా పైకి? మీ పై ఎత్తునుంటే మేము కింద ఎత్తునుండాలని ఇష్టానుసారంగా మాట్లాడద్దు. ఇశ్రాయేలీలు ఎదగటం ఇష్టం లేని వాళ్ళే వాళ్ళకి అడ్డుకట్ట వేశారు. దేవుడు వాళ్ళ ఆశీర్వాదాన్ని అయితే ఆపలేదు, కానీ వీళ్ళని చూసి అసూయపడిన ఎదోము వారికి బలాఢ్యులు లేకుండా చేసి, నశింపచేసి, అవమానమునకు అప్పగించి వారే లేకుండా చేశాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మలాకి గ్రంథం 1:4 చదవద్దు, ఉంది. అనేకమైన ప్రజలట, లోకస్తులట, అన్యులు, స్వజనులు అందరూ ఎదోము ప్రజలు నివసించే ప్రాంతాలను చూసి భక్తిహీనుల ప్రదేశమని, నిత్య కోపాగ్నికి పాత్రులని వాళ్ళకి పేరు పెడతారట. ఇప్పుడు అదేగా అయింది. దేవుడు వారిని నిర్మూలన చేశాడు. వాళ్లకున్న పట్టణాలలో ఇశ్రాయేలీల్ని వెళ్ళనీయలేదు కదా, అసలు దాన్ని ఒక పెంట దెబ్బగా కాల్చేస్తానని చెప్పాడు. ఆ ప్రాంతమందు ఎవడు దాటకుండా చేస్తానని యెషయా గ్రంథం 34:10 ఉంది. ఇంటికి వెళ్ళి చదవండి. నువ్వు దేన్ని చూసి మురిసిపోయి దేవుని కృపను మరిచిపోయి దేవుని పిల్లల్ని ఇబ్బంది పెట్టావో, అసలు నడవనీయలేదు కదా, అసలు మనిషి అనేవాడు నీ స్థలంలో నడవకుండా నేను చేస్తానని యెషయా గ్రంథం 34:10 చెప్పాడు, చేశాడు. ఎదోము మీద నా చెప్పు విసిరేస్తాను. కీర్తన 60వ కీర్తనలో 8వ చరణంలో మీరు చదివితే, ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను. దేవుడు అండి మాట ఉంది, మనుషులు కాదు. ఎవరు విసిరేస్తారు చెప్పు? మనిషి ఒకడు ఎవడైనా చెప్పి చూపితే చాలు, ఎంత అవమానం. అలాంటిది చెప్పు దేవుడే విసిరేస్తాడట. అంటే దేవుడు ఎంత అసహించుకున్నాడో ఎదోము ప్రజల్ని. కారణం ఏంటంటే హృదయ గర్వం, ఇశ్రాయేలీయుల్ని ఇబ్బంది పెట్టిన తీరుతెన్నులు. ఈ ఉపదేశం మీకు భయమును కలిగించునుగాక, గర్వమును తొలగించునుగాక, దీనతను అనుగ్రహించునుగాక. స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 జస్ట్ సింప్లిఫై చేసి చెప్తా. ఎదోము వారికి తీర్పు, యాకోబు వారికి దేవుడు చేసిన న్యాయం ఏంటి? 17వ వచనం. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును. దేవునికి స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టు. స్తోత్రం చెప్పండి. ఎదోము ప్రాంతములో మనిషి అన్నవాడు ఎవడు సంచరించకుండా కాల్చివేసిన దేవుడు సియోనునట ప్రతిష్ఠించాడట. స్తోత్రం. సియోన్ అంటే ఏంటి? యెరూషలేం. సియోను పట్టణం అని దానికి పేరు. యెరూషలేం అనగా ఇశ్రాయేలీల రాజధాని. యెరూషలేం గురించి ఎన్నో మాటలు ఉన్నాయి. అది దేవుని పట్టణం, అది యాజకులు నివసించే పట్టణం, కీర్తనలు పాడే పట్టణం, అది ఎత్తైన పట్టణం, అది దేవుడు కోరుకున్న పట్టణం, అది ఆయన మనస్సు నిలిచే పట్టణం, అది. దేవునికి స్తోత్రం చెప్దాం. దానిని ఏం చేశాడట దేవుడు? ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక అది నా ప్రజలే ఉండాలి, నన్ను నమ్ముకున్న వారే ఉండాలని దానిని ఏం చేశాడు? కడిగి వేశాడు, శుద్ధి చేశాడు. స్తోత్రం చెప్పండి.
అంటే దీని అర్థం ఏంటి? సియోనులో, యెరూషలేములో కొంతమంది ఎదోమీలు ఆక్యుపై చేశారు, ఆక్రమించి తన సొంత సహోదరుల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఎవరైతే ఇశ్రాయేలీల్ని ఇబ్బంది పెట్టారో వారు సియోనులో లేకుండా దేవుడు క్లీన్ చేసేసాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని సంఘములోనైనా పరలోకంలోనైనా ఎవరు ఉంటారంటే ప్రతిష్ఠించబడిన వారే ఉంటారు. ఈ చెత్త చెదారం అంతా లేచిపోద్ది. నిజం. దేవుడు సంఘాన్ని ప్రక్షాళన చేసేటప్పుడు జనాలను పెంచడం కాదు, జనాలను తగ్గిస్తాడు. ఈ చెత్తని చెదారాన్ని స్క్రాప్ అంతా తీసి పడతాడు. దాన్నే ప్రక్షాళన అంటారు, దానినే ప్రతిష్ట అంటారు, దానినే శాంక్టిఫికేషన్ అంటారు, శుద్ధీకరణ. ఆ చెత్తలో చెదారంలో స్క్రాప్లో నువ్వు వండుకొని చూసుకో, మీరు వండుకొని చూసుకోండి. ప్రతిష్ఠించబడిన పర్వతం మీద ప్రతిష్ఠితులు మాత్రమే ఉంటారు. ఏదో మనస్తత్వం కలిగిన బలాత్కారులు కాదు. స్తోత్రం, హల్లెలూయ. ఎప్పుడైతే సియోనును ప్రతిష్ఠిస్తాడో ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా, సియోను వారందరూ కూడా నివసిస్తారట. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం. నిజమైన విశ్వాసులు. సంఘం అంటే కట్టుకున్న కట్టడాలు కాదు. సంఘం అంటే ఒక కులాన్ని పెట్టుకొని అదే అనుకోవటం కాదు. సంఘం అంటే దేవుని రాకడ కొరకు నిజముగా యథార్థంగా ఈ ఊరికి ప్రత్యేకించబడిన ఒక జనం, లోకమునకు ప్రత్యేకించబడిన ఒక జనం. దానికోసమే యేసయ్య కల్వరి సిలువలో రక్తం కార్చాడు. కులం కోసం కాదు, మతం కోసం కాదు, బంధువుల కోసం కాదు, రాతి కట్టడాల కొరకు కాదు. ఆయన రక్తమును చిందించింది సియోనులో నివసించుటకు, అందరినీ వదిలిపెట్టడానికి కూడా ప్రతిష్ఠించబడిన ఒక సైన్యమును, సభ్యులని. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్ర. నీకు అర్థమైన నిర్వచనం వేరు, సంఘం నాకు తెలిసిన నిర్వచనం వేరు. అర్థమైందా? గుంపుగా వచ్చి మనం సంఘం అంటే కుదరదు, ఇది కుల సంఘం అంటే కుదరదు. మాకు కూడా దీంట్లో పాలిభాగం అంటే జాంత నై జాంత. ప్రతిష్ఠ ఉండాల. సంఘంలో నిలబడే ఒక అర్హత ఏంటి అంటే ప్రతిష్ఠించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రతిష్ఠ ఏమీ లేకుండా నేను కూడా విశ్వాసిని అంటే కుదిరిద్దా? కుదరదు. వారినట నూతన బలముతో ప్రభు నింపి తిరిగి తమ స్వాస్థ్యములను స్వాధీనపరుచుకునేటట్టుగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ వలన బలము పొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. ఒక సియోను జియోగ్రాఫికల్గా ఉన్న యెరూషలేం, మరొక సియోను సంఘం, మరొక సియోను పరలోకం. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ప్రపంచంలో చెదిరి ఉన్న ఇశ్రాయేలీలందరినీ దేవుని రాకడకు ముందు జరిగే సూచన, అది అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, భారతదేశంలో ఉన్నా, ఎక్కడున్నా చెదిరిపోయిన యూదులందరికీ దేవుడు ఏల వేసి పిలిచి యెరూషలేములో నివసించేటట్టు చేస్తాడు. అందరూ అక్కడ అటెండెన్స్ అవుతారు. స్తోత్రం. ఎవడు కూడా అన్య దేశంలో ఉండడానికి ఇష్టపడ్డు, ఎందుకంటే తమ దేవుడు తమల్ని పిలుస్తున్నారు. హల్లెలూయా. నీకు డౌట్ ఉందనుకో, నేను భారతదేశస్తుని కాదు, నేను యూదుల్లాగా ఉన్నానంటే టెస్ట్ చేయించుకో, DNA చూస్తారు, నువ్వు ఇండియన్ కాదు, యువర్ జ్యూస్ అనగా నేను కూడా పంపించేస్తారు. యూదుడు అనబడిన వాడు యెరూషలేములోనే ఉండాలి. ఎందుకంటే యూదుడు అనబడిన వాడు, ఇశ్రాయేలీయుడు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు. స్తోత్రం. అబ్రహామును బట్టి, అబ్రహాము ద్వారా పుట్టిన యేసు క్రీస్తుని బట్టి మనము కూడా ఇశ్రాయేలీలో చేరబడ్డాం. వీఆర్ స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలో. స్తోత్రం. ఆ సియోను వారికి, ఈ సియోను మనకి. స్తోత్రం. వాళ్ళకి మనకి అందరి కలిపి అది. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ప్రతిష్టలోకి రా, ప్రతిష్టలోకి రా. ఆయన అప్పుడు ఏం చేస్తాడయ్యా అంటే, ఆ కింద వచనాలు మీరు చదవద్దు, టైం లేదు. ఆ కింద వచనాలన్నిటిలో కూడా ఏముంటుందంటే, వాళ్ళు ఏమేమి స్వాస్థ్యములైతే పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకొని విస్తరిస్తారు. దేవునికి స్తోత్రం. నా పని అయిపోయింది అనుకుంటున్న వారలారా,
మీరు నిలబడండి సహనంతో, మీరు కనిపెట్టుకోండి సహనంతో, దేవుని తీర్పు కొరకు కనిపెట్టుకోండి, ఆయన శత్రువులకి ఇచ్చే ఉగ్రత కొరకు కనిపెట్టుకోండి, మీ మీద ఆయన కనికరించే కనికరము కొరకు కనిపెట్టుకోండి. మిమ్మల్ని తొక్కేసిన చోటే, అణిచివేసిన చోటే మీరు విస్తారమవుదురుగాక, విస్తరించబడుదురుగాక. కింద వచనంలో చాలా శ్రేష్టమైన పవర్ఫుల్ వర్డ్ ఉంది. అదేంటయ్యా అంటే, మంట ఎవరు, కొయ్యకాలు ఎవరు, మంట ఎవరు చెప్పాలి. అగ్ని ఎవరు, కొయ్యకాలు ఎవరు చెప్పాలి గట్టిగా. అగ్ని ఎవరు, కొయ్యకాలు ఎవరు? అగ్నిగా ఉంటావా, కొయ్యకాలుగా ఉంటావా? చెప్పట్లా, ఇంకా నిర్ణయించుకోలేదా? తర్వాత నిర్ణయించుకుంటారా? నేనైతే ఐ షుడ్ బి ఎ ఫైర్, నేను అగ్నిగానే ఉండాలనుకుంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. అగ్నిగా ఉన్నవాడు దేన్నైనా, హీ కెన్ కన్స్యూమ్ ఎనీథింగ్, దేన్నైనా కాల్చేస్తాడు, కాల్చుకుంటూ పోతాడు అంతే. స్తోత్రం చెప్పండి. ఈ పగటివాడిని ప్రార్థన ఏమై ఉండాలంటే, అయ్యా శత్రువుల మధ్య ఉన్నాను, అన్యుల మధ్య ఉన్నాను, బలాత్కారుల మధ్య ఉన్నాను, ఎదుగుతుంటే చూడలేని వారవలేని అసూయపరుల మధ్య ఉన్నాను, నన్ను ఒక అగ్ని వలె చేయి. స్తోత్రం. ఎవడు నన్ను ఏమీ చెయ్యని ఒక అగ్నిలాగా. హల్లెలూయా. నువ్వు ఎత్తబెడితే అట్టుంటే అందరూ నిన్ను కాల్ చేస్తారు. ఈ రోజున ఎందుకని అన్ని అసూయపరుల మధ్య నిన్ను నిలబెట్టాడంటే నిన్ను అగ్నిగా చేశాడు. స్తోత్రం. ఇంకా మండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ మీద అసూయపడే వారిని నీవు కొయ్య కాలు వలె కాల్చివేయుదుగాక. స్తోత్రం చెప్పండి. ఒక వాగ్దానం పొందుకోండి. నువ్వు నిజముగా దేవుని కొరకు నిలబడితే నీ శత్రువుని ఎదుట కొయ్యకాలుగా మార్చబడుదురుగాక, అసూయపరులు కొయ్యకాలుగా మార్చబడుదురుగాక, నిన్ను నిందించిన వారు కొయ్యకాలుగా మార్చబడుదురుగాక, నీ అంతమును చూడవలనని ఎదురు చూస్తున్న వారు కొయ్యకాలుగా మార్చబడుదురుగాక, నీ నాశనమును కోరిన వారు కొయ్యకాలుగా మార్చబడుదురుగాక, నువ్వు అగ్నివై రగులుదువుగాక. ఇట్స్ ఎ గ్రేట్ ప్రామిస్. దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం. ఇది మొదలుకొని అగ్నివై ఉండు, మండు పరిశుద్ధాత్మతో, వాక్యముతో, ప్రార్థనతో. ఎదుటి ఎవడు నిలబడలేడు. శత్రువుకు భయపడద్దు. డోంట్ ఫియర్ ఆఫ్ ఎనీ ఎనిమీ. ప్రజలకు భయపడద్దు. ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. నీకు అది మ్యాటర్ కాదు, అసలు ఉన్నాడో లేదా. స్తోత్రం. ఆయన చెప్పాడు, నేను ఉన్నవాడని, బంధువులాగా పోను, రక్త సంబంధికుల్లాగా పోను. డబ్బు ఉన్నప్పుడు వచ్చి లేనప్పుడు పోయినవాడి కోసం కాదు. నేను అన్ని వేళలా ఉంటాను. ఆరోగ్యం ఉన్నప్పుడు ఉండి పోయిన తర్వాత పోయేవాడిని కాదు. నేను ఉంటాను యుగ సమాప్తి వరకు ఉంటాను. చివరిగా ఎప్పుడైతే దేవుడు వీరందరినీ సెట్ చేశాడో, అటు వాళ్ళకి తీర్పును, ఇటు వీళ్ళకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, ఒక అద్భుతమైన మాట ఉంది, చదవండి. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. స్తోత్రం చెప్పండి. తీర్పు తీర్చేది ఎవరో, చేతులు కట్టి నిలబడేది ఎవరు? చూసి చెప్పు. తీర్పు తీర్చేది ఎవరు, చేతులు కట్టి నిలబడేది ఎవరండి? యాకోబు వంశీకులు తీర్పు తీరుస్తారు రాజదండం పట్టుకొని. ఎదోము వంశస్థులు చేతులు కట్టుకొని అయ్యా అని నిలబడతారు. భయపెట్టిన వాడే భయపడితే ఆ మజా అంత బాగుంటుంది. స్తోత్రం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అర్థమైందా? నిన్నెవడు భయపెట్టాడో వాడి భయము కళ్ళలో నువ్వు చూడాలా. స్తోత్రం. అంటే నువ్వేమవ్వాలి? రాజదండంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక మాట చెప్తా. అప్పుడు దేవుడికి శాంతి ఎప్పుడు వచ్చిందంటే, ఇవి జరిగినప్పుడు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును. స్తోత్రం చెప్ప. నువ్వు నిలబడాలా, నీకు విరోధులు పడిపోవాలి. అప్పుడు కింగ్డమ్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. దేవుని రాజ్యం అది. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలు నిలబడాలా, దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన వాళ్ళు పడిపోవాలా. దట్ ఈస్ కాల్డ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నేను ప్రవచనాత్మకంగా చెబుతున్నాను, దేవుని ప్రజలు నిలబడే కాలం రాబోతుంది. దేవునికి, దేవజనునికి, దేవుని సేవకునికి, కుటుంబానికి, దేవుని ప్రజలకు విరోధులందరూ కనబడని కాలం రాబోతుంది. కొట్టు చప్పట్లు ఒకసారి. ఇట్స్ ఎ ప్రాఫెసీ. ఇది ప్రవచనం. రాసుకో. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం.